మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కి కులాన్ని ఆపాదించడం సరైంది కాదన్నారు బాలినేని. కాపుల్ని వైసీపీ విభజించే ప్రయత్నం చేస్తోందని, కాపులు 100% పవన్ తోనే ఉన్నారన్నారు. ఎలాగైనా కూటమి నుంచి పవన్ ని బయటికి తీసుకురావాలన్నది వైసీపీ కుట్ర అన్నారు. పవన్ ని కాపుల నుంచి దూరం చేయడం ఎవరి తరం కాదన్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్ లో నిజాలేంటో సిట్టు తేలుస్తుందన్నారు బాలినేని. సిఐ నాగరాజుని కాపాడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా పవన్ కి ఆపాదించడం సరైంది కాదన్నారు. వైసీపీలోని కాపు నేతల్ని కాపులు నమ్మే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీలో సైతం కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే సంస్కృతిని వైసీపీనే ప్రారంభించిందని, చంద్రబాబు సతీమణి గురించి అసెంబ్లీలో మాట్లాడడం చాలా తప్పన్నారు. సీఎం హోదాలో జగన్ అప్పుడు ఆ వ్యాఖ్యల్ని ఖండించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. అంటే అతని మీద కేసు నమోదైంది. నవీన్ రెడ్డి ఫోటో చూడండి, ఇది ఆ ఫోటో. ఇతను నవీన్ రెడ్డి అని అతను. ఈ ఫోటో చూపించి మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇతను చనిపోయింది, ఇతను సాయి కృష్ణ అని చెప్పారు. ఇతను నవీన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాయి కృష్ణ వచ్చి పరామర్శించాడు. ఓకే, మిస్ అయ్యాడు, పరామర్శించాడు, బాగానే ఉంది. ఈ నవీన్ రెడ్డి అని చంపినప్పుడు నవీన్ రెడ్డి దగ్గర ఎందుకు పరామర్శించలేదు అని అడుగుతా ఉన్నా. ఆయన రెడ్డే కదా, మరి రెడ్డి నుండి మీరు రెడ్డి కదా, ఎందుకు పరామర్శించలేదు? ఇది కరెక్టా? మాట్లాడికి కళ్యాణ్ గారు రాలేదు, కాపు చనిపోయిన అతను కాపు పట్టించుకోలేదని అంటున్నారు. అది చనిపోయాడో లేదో నిర్ధారణ లేదు. మరి దాని వెంటనే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అధికారులను పిలిచి వెంటనే సిట్టేశారు. ఆ సిట్లో నిజ నిర్ధారణ తేలుతాయి. సీఎం గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు. మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పారు. అతను ఎంత రౌడీ షీట్ అయినా కానీ మేమందరం కూడా హ్యూమన్ రైట్స్ ప్రకారం లాకప్ డెత్కి ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని నిజ నిర్ధారణ తేలనియండి. అప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఏది జరిగినా కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఏంటండి?